చాలా థ్యాంక్స్ అండి. ఎనీవే మీ అందరూ కూడా చాలా మంది ఫోన్ చేశారు. చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. మేడం చాలా బాగా చెప్పారు అని. ఈరోజు కూడా మనకి చాలా బావుంటుందండి క్లాసు. సో, నిన్నటిది, ఈరోజుది కలిపి చేసుకున్నట్లయితే మనకి మంచి హెల్తీగా ఉంటాము. ఓకేనా? ఆహ్, మాలతి గారు వెరీ గుడ్ అండి. బావుంది. అంతా చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మీ దగ్గర నుంచి ఇట్లాగంతా మంచిగా మెసేజెస్ వచ్చి ఫోన్‌లు వస్తుంటే మాకేంటి ఇంతకంటే కావాల్సింది ఏంటి అనిపిస్తుందండి. ఇప్పుడు మేము ఉద్యోగాలు చేసుకుంటూ, మా పనులు చేసుకుంటూ డాక్టర్ గారికి ఆశ్రమంలో కొంచెం మేము అసిస్ట్ చేస్తున్నందుకు తద్వారా మీ అందరితోటి పరిచయం అయ్యి, మీ అందరికీ కొన్ని సంగతులు చెప్పడం వల్ల ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి నిజంగాను. ఎప్పుడైనా మన జీవితం ఇంకొకళ్ళకి ఉపయోగపడింది అంటే అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి మనకి. మన వల్ల మనం మంచి చేయకపోయినా ఎవరికీ కూడా చెడు చేయకుండా ఉంటే చాలండి. అదే చాలా మంచి చేసినట్లు అవుతుంది. అవునా అండి? సో, అదంతా చేయడానికి వీలవుతుందండి. డాక్టర్ గారి కుటుంబంలో ఇక్కడ వారి వసుదైవ కుటుంబంలో ఉండడం వలన మేము పొందిన బెనిఫిట్ అంతా కూడా మీకు జస్ట్ అందాలి అనే కోరిక అంతేనండి. అంతకు మించి మేమేం మీకోసం ఏం చేయట్లేదు. ఓకేనండి. సో, ఇదే రకంగా మీరు కూడా ప్రతిదీ ఫాలో అయినట్లయితే మన ఆరోగ్యం మన చేతిలోకొస్తుంది. ఇంక మన ఆరోగ్యం మన చేతిలో ఉందనుకోండి, మనకు తెలిసినవన్నీ మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చక్కగా చెప్పొచ్చు. మంచినీళ్ళు తాగమని చెప్పడానికి, లేపోతే జ్యూస్ తాగమని చెప్పడానికి దానికి డాక్టర్ అవసరమా చెప్పండి? అందుకే మన డాక్టర్ గారంటారు, ఇంట్లో అమ్మే డాక్టర్ అని చెప్పేసనమాట. అందులో మీరు చెప్పి, మీరు పొందిన బెనిఫిట్ చెప్తున్నాం అని చెప్తే పక్క వాళ్ళు కూడా వింటారండి. అసలు యాక్చువల్‌గా మీరు చెప్పే అవసరమే లేదండి. మిమ్మల్ని చూసి వాళ్ళే అడుగుతారు, ఏంటండి మీలో ఇంత చేంజ్ ఉంది అని చెప్పి. మమ్మల్నైతే మేము అలాగే ఆ రకంగానే వచ్చాం. మాకైతే ఎవరికి ఆళ్ళకి తెలీదు కదండీ మనలో ఏం చేంజ్ వచ్చిందనేది. పక్క వాళ్ళు ఏంటి నీలో ఇంత చేంజ్ వచ్చింది అంటే, ఓహో! డాక్టర్ రామచంద్ర గారి డైట్ ఫాలో అవ్వడం వల్ల కదా ఈ చేంజ్ అంతా అని చెప్పేసి, ఆ రకంగా ఇంకా మేము ఇన్‌స్పైర్ అయ్యి, ఇంకా డాక్టర్ గారు చెప్పినయి ఇంకా ఎక్కువ ఫాలో అవుతూ, మాకు తెలిసినవన్నీ పక్క వాళ్ళకి చెప్తూ, ఎందుకంటే మనం షేర్ చేస్తేనే కదండీ ఎవరికైనా మన నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. మన దగ్గర అట్లాగా ఉంచితే స్టాగ్నెంట్‌గా ఉండిపోతుంది. తీస్ తీయకుండా అలా ఉండిపోయే మన నాలెడ్జ్ కూడా మనకి సో, అందుచేత దాంతోనే దాసుకోకుండా మనకి కొంతమంది అంటే కొన్ని మిస్ అయ్యాము. విన్నాము. చాలా అద్భుతమైన క్లాస్ మరి మేము మిస్ అయ్యాము అని అంటున్నారు. నేను వీలైతే రేపు మీరేం చేస్తారంటేనండి, ఎవరైతే క్లాస్ మిస్ అయ్యారో మళ్ళీ చివరిలో కూడా చెప్తాను అందరూ ఉండంగాను. ఎవరైతే మిస్ అయ్యారో నిన్నటి క్లాస్ గురించి వినాలనుకుంటున్నారో 7:15 కల్లా లాగిన్ అవ్వండి రేపు ఒక్క రోజును. నేను 7:15కి 7:15 నుంచి 7:30 వరకు మనకి నిన్న మేడం గారు ఏం చెప్పారు అనేది మీకు క్లుప్తంగా కొన్ని పాయింట్స్ అన్నీ చెప్తాను. ఓకేనా అండి? సో, దీనివల్ల ఏంటంటే మిస్ అయిన వాళ్ళు క్లాస్ అసలు మిస్ అవ్వద్దండి ప్లీజ్ అండి. ఎందుకంటే ఇలాంటి క్లాస్ మళ్ళీ మళ్ళీ మనకి దొరకదు మనకి. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మనకి ఎక్కడ దొరకదండి. 21 డేస్ రోజుకి గంట సేపు మనం డాక్టర్ గారితోటి డాక్టర్ రామచంద్ర గారితోటి, డాక్టర్ పద్మ గారితోటి, డాక్టర్ నవీన్ సిద్ధార్థ్ గారితోటి వీళ్ళందరితోటి వీళ్ళ మాటలు విని మన కోసమే కదా ఇంత టైమ్ స్పెండ్ చేసుకొని డాక్టర్ గారైతే యాక్చువల్‌గా అస్సలు బిజీ అండి. ఎంత బిజీ అంటే అంత బిజీ ఖాళీ ఉండదు. ఆయన ఈరోజు కూడా ఇప్పటివరకు పేషెంట్స్‌ని చూస్తూనే ఉన్నారండి అక్కడ. సో, ఇదేంటంటే అందుకోసం అని చెప్పేసి వాళ్ళు నిస్వార్థంగా ఇంత సేవ చేస్తున్నారు మన కోసం. సో, అందుచేత మనం తప్పనిసరిగా మనం అన్నీ ఫాలో అవ్వాలా? వద్దా చెప్పండి ప్లీజ్? చెప్పండి ఒకసారి. ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి మీరు. థమ్స్ అప్పో, చాట్ బాక్స్‌లో పెట్టడమో. యెస్. వెరీ గుడ్. యెస్. వెరీ గుడ్ అండి. సో, మీ యొక్క ఇప్పుడు మీ వల్ల ఇంకొకళ్ళు అవునా? ఎవరైనా అయితే కనుక జస్ట్ ఆఫీసుల నుంచి రావడం వి కాంట్ హెల్ప్ ఇట్ అని
సో టైంకి రావడానికి ఓకేనండి. ఇట్స్ అండి. ఈరోజు మన సెట్ అవుతుంది. సమ్ నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉంది. జస్ట్ స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు రెడీ. వెరీ గుడ్. 1 సెకండ్ అండి. అన్ని పాయింట్స్ మిస్ కూడా పిలవాలంటే పిలవండి. చూస్తూ చూడండి. మనకి వాళ్ళేమో పల్చటి మట్టి పట్టి అంటే మట్టి పట్టి కుదరని వాడు వేసి కింద జీర్ణ సంబంధమైన ఈ తడి పట్టి వేసుకోవచ్చు. మీద కూడా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు టవల్ తడిపేసి కాలుకి చుట్టుకోవడం లేదా పాదాల వరకే చుట్టుకోవడం కూడా ఈ తడి పట్టీలు అనేవి ఉపయోగపడతాయి. మట్టి అవకాశం ఉన్న వాళ్ళు మట్టి పట్టి వేసుకోండి. కుదరని వాళ్ళు తడి పట్టి కన్వీనియంట్ గా ఉంటుంది, ఉపయోగించండి. రెండవది వేడి పట్టీలు. నొప్పి ఉన్న చోట గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు పొట్ట భాగంలో నొప్పి ఉన్నట్లయితే వేడి నీళ్ళలో కర్చీఫ్ కానీ టవల్ కానీ ముంచి దాన్ని నొప్పి ఉన్న చోట ఉంచుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లేదు మనకి ఇక్కడ ఒక బ్యాగ్, రెడ్ కలర్ బ్యాగ్ చూపించారు కదా, అది అందులో వేడి నీళ్లు పోసుకొని కూడా మనం కాపడం పట్టుకోవచ్చు. పొట్ట భాగంలో ఎక్కడైతే పొట్ట దగ్గర మనకి నొప్పి అనిపిస్తుందో అక్కడ వేడి కాపడం పట్టుకోవడానికి బ్యాగ్స్ ఉపయోగపడతాయి. లేదా వేడి నీళ్ళలో క్లాత్ ముంచి పెట్టుకోవాలి. మూడవది తొట్టె స్నానాలు. ఇది గోరువెచ్చని నీళ్లు టబ్లో పోసుకుని కాళ్ళు బయట పెట్టి టబ్లో కూర్చోవాలి. డిజైన్ అది తెచ్చుకుని ఉపయోగించుకో. లేదు బట్టలు నానబెట్టే టబ్స్ ఉంటాయి పెద్దవి, అవైనా సరే అందులో గోరువెచ్చని నీళ్లు పోసుకొని కాళ్ళు బయట పెట్టి టబ్లో కూర్చోవాలి. ఎండాకాలం లాంటి సమయాల్లో చన్నీళ్ళ స్నానం కూడా చేయటం మంచిదే. కాళ్ళు బయట పెట్టి టబ్లో కూర్చోవడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. సిస్ట్లు ఇవన్నీ ఉన్నవాళ్ళు వేడి తొట్టె స్నానాలు, చన్నీటి స్నానాలు రెండు కూడా చేయొచ్చు. తర్వాత మడ్ ప్యాక్ అండి. ఒళ్ళంతా మట్టి రాసేసుకుని ఒక ఎండే వరకు ఉంచి ఒక 1/2 అవర్ అట్లా ఉంచి షవర్ బాత్ చేయటం, ఇది ఒకటి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏర్పడటానికి చూడండి, ఒకటి టీవీ సీరియల్స్ ఎక్కువగా చూడడం అనేది మంచిది కాదు. ఎక్కువ అంశాలు మనం ఎక్కువ చూడడం అనేది తలలో హార్మోన్స్ ఎక్కువ తక్కువ రిలీజ్ అవడం, ఒక స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సీరియల్స్ ఎక్కువ చూడకూడదు. అనవసరమైన వార్తలు మనకి అవసరం లేదు,
ఒకే వార్తని రిపీట్ చేస్తూ ఎక్కువ గంటలు చూస్తూ ఉంటారు కదా, అది కూడా మంచిది కాదు. మనం రోజుకి ఒక 2 గంటలు కానీ 4 గంటలు కానీ కేటాయిస్తే ఒక టైం వెళ్తుంది. సీరియల్స్కే పెట్టుకున్నట్టు టైం తగ్గించుకుంటూ సమస్య చేస్తుంది చూసుకోండి. పిల్లలు పుట్టడం హార్మోన్ ఫాలికల్స్ జ్యూస్ హార్మోన్స్ ని మనం ఆహారాన్ని తిండి ఉండాలంటే చేయాలి. సంవత్సరం యోగా చెప్పే ముందు కండరాల వ్యవస్థ శరీరం మనకి ఇక్కడ ఎముకల కనిపిస్తుంది, ఇంకా నరాల వ్యవస్థ కూడా ఉంటుంది. ఓన్లీ బోన్ వరకు చూసినట్లయితే మనకు హాఫ్ ఇలా కనిపిస్తుంది కదా, బోన్ ని కవర్ చేస్తూ కండరాల లోపల నరాలు ఉంటాయి. ఈ ఎముక ఆరోగ్యంగా ఉండాలంటే మనం దీనికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే అమ్మ మంచి ఆహారాన్ని తింటూ బిడ్డను పెంచడం జరుగుతుంది. పుట్టిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాల తల్లి దగ్గర పాలు తాగుతూ చాలా స్పీడ్ గా పెరుగుతూ ఉంటారు. బోన్ స్పీడ్ గా పెరుగుతూనే ఉంటుంది. దానికి కాల్షియం అని మినరల్స్ అనేవి మన ఆహారంలో రెగ్యులర్ గా ఉంచుకునేలా చూసుకోవాలి. కండరాల వ్యవస్థ కోసం కూడా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇక చూడండి, మొత్తం కవర్ అయిపోయింది. కండరాలు, ఇంకా గుండె, ఊపిరితిత్తులు, పొట్ట ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అవి కండరాలకు సంబంధించినవి. ఎముక టోటల్ గా కవర్ అయి ఉంది. ఎముక శరీరానికి మనకి సపోర్ట్ ఇస్తూ మనల్ని నిలబెడుతుంది. ఇక్కడ 3 రకాల కండరాలు మనం చూస్తూ ఉన్నాం. శరీరంలో ఎముకలు ఉన్నాయి. కండర వ్యవస్థ అనగానే 3 రకాల వ్యవస్థలు. ఒకటి కార్డియాక్ మజిల్, గుండెకి సంబంధించిన కండరాలు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అలాగే స్కెలిటల్ మజిల్, ఎముకని ఆనుకుని కొన్ని కండరాలు ఉంటాయి. ఇప్పుడు కాళ్ళకి చేతుల దగ్గర ఉన్న కండరాలు ఈ విధమైన స్ట్రక్చర్ తో ఉంటాయి. మూడవది స్మూత్ మజిల్ అంటారు. ఇది కాలేయము, పొట్ట, పేగులు మొదలైన మిగిలిన ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా స్మూత్ మజిల్ అన్నమాట. మూడవది దీని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అది దేనికి ఇప్పుడు గర్భసంచికి సంబంధించిన సమస్య వచ్చింది అంటే అది దేనికి సంబంధించింది అంటే మనకి స్మూత్ మజిల్ కి సంబంధించింది. కొంతమందికి హార్ట్ కి సంబంధించింది అంటే కార్డియాక్ మజిల్ ప్రాబ్లం వచ్చింది. ఎముకకి సంబంధించిన మోకాళ్ళ నొప్పులు, ఎముకలు, కీళ్ళు ఇవన్నీ కూడా బోన్ కి సంబంధించినవి. దీనన్నిటికీ కావాల్సింది మంచి ఆహారం ఇవ్వాలి. ఎప్పుడైతే ఆహారం సరిగ్గా ఉండదో ఈ వ్యవస్థలన్నీ రిస్క్ అవుతూ ఉంటాయి.
స్మూత్ మజిల్ కి సంబంధించి మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి కదా. చాలా మందికి పొట్ట ఇబ్బందులు, పేగు ఇబ్బందులు ఉంటాయి, లివర్ పాడైపోయింది, కిడ్నీ పాడైపోయింది, క్రియాటినిన్ పెరిగింది, యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరిన్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, ఆహారం సరిగ్గా స్టోన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ మన తప్పు పద్ధతుల వల్ల ఈ కండరాల వ్యవస్థ, ఎముకల వ్యవస్థ అనేదంతా వ్యాధిన బారిన పడుతుంది. చూడండి, ఇందాక ఉన్న షీట్ మళ్ళీ ఇంకొకసారి వచ్చింది. కార్డియాక్ మజిల్, స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్. ఈ మజిల్ ఆరోగ్యం కోసం, స్మూత్ మజిల్ కానీ ఈ మజిల్ ఆరోగ్యం కోసం మనం ఇప్పుడు జ్యూస్ తాగామనుకోండి, ఒక ఆకు రసం కానీ, కూరగాయల రసం కానీ, పండ్ల రసం కానీ, స్మూత్ మజిల్ బాగుండాలి, గర్భసంచికి ఆరోగ్యం కోసం తాగుతున్నామని మనం తాగడం స్టార్ట్ చేస్తాం. కానీ ఒక అంశం కోసం మనం తాగుతున్నప్పుడు కూడా ఆ జ్యూస్ అనేది హార్ట్ మజిల్ కి మంచిది, స్కెలిటల్ మజిల్ కి మంచిది, బోన్ కి మంచిది, నరాల వ్యవస్థకి మంచిది, టోటల్ గా బాడీ మొత్తానికి ఉపయోగపడుతుంది. మనం ఒకదాని కోసమే చేస్తాం. తలనొప్పి వస్తుంది అని ఎవరైనా చెప్పినప్పుడు మీరు ఒక పూట ఫ్రూట్స్ తినండి అని, లేదు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఫైబర్ ఉన్న పదార్థాలు తినాలి, ఒక పూట ఫ్రూట్స్ తినండి అని మనం ఒక సమస్య కోసం పండ్లు తినమని చెప్పినప్పటికీ కూడా శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా మేలు జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎముకలు, కండరాలకి ఎలాంటి ఆహారం తినాలి చూడండి. అందులో కాల్షియం ఉండాలి, ప్రధానంగా కాల్షియం, డి విటమిన్, ఫాస్ఫరస్, పొటాషియం. డి విటమిన్ ఉండాలి, మిగిలిన ఖనిజ లవణాలు ఉండాలి. నట్స్ దగ్గరికి వచ్చేసరికి కొబ్బరికాయలు, పల్లీలు, వేరుశనగలు నానబెట్టుకుని మొలక కట్టుకుని తినడం, పచ్చి కొబ్బరి తినడం అనేది, ఇప్పుడు కొబ్బరి బొండాల్లో లేత కొబ్బరి కానీ కొంచెం ముదిరి కొబ్బరి అయినా సరే, అంటే లేతది కాకుండా మనం పచ్చడి కోసం కొడతాం చూసారా, అవి కానీ రోజు కొంచెం కొబ్బరి తినడం అనేది ఈ ఎముకలకి, కండరాలకి మనకి మేలు కలుగుతుంది. కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా మనకి కూరగాయల్లో, ఆకుకూరల్లో, పండ్లలో దొరుకుతాయి. కాబట్టి అందుకని జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి అని చెప్పేది ఎందుకంటే ఈ ఎముకల ఆరోగ్యం, కండరాల ఆరోగ్యం కోసం మన డైట్ షీట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి బోన్స్ ఇలా ఉంటాయి. మనకి కండరాలు లేకుండా ఉన్నాయి చూడండి. చేతి వేళ్ళు వీక్ అవ్వద్దు, మోకాళ్ళ దగ్గర ఇబ్బంది రావద్దు, ఎక్కువ బరువు పెరిగి మోకాళ్ళ దగ్గర ఇబ్బంది తెచ్చుకుంటున్నాం కదా, దానికి కూడా బరువుని బ్యాలెన్సింగ్ గా ఉంచుకోవాలి. ఎముక ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే దానికి సరిపోయిన కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం మనం అందేలాగా చూసుకోవాలి. బోన్ హెల్త్ కోసం చూడండి, మజ్జిగ లేదా పెరుగు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సోయాబీన్స్, ప్లాంట్ బేస్డ్ డ్రింక్స్, నట్స్, ఆకురసాలు, పుదీనా, కొత్తిమీర, పాలకూర, కరివేపాకు, మునగాకు ఇవన్నీ కూడా ఎముక ఆరోగ్యానికి మంచిది. మునగాకులో చాలా పోషక విలువలు ఉన్నాయి. చూడండి, వారానికి ఒక 4-5 రోజులైనా దీన్ని ట్రై చేయండి. క్యారెట్ లో కంటే ఏ విటమిన్ క్యారెట్స్ లో ఆరెంజెస్ వాటితో పోలిస్తే కాకపోతే మినిమం ఏ కూర రెండవది పైన సరే మనం ఉడికించి
ఆరోగ్యానికి చాలా బాగా తెలుసు. కావాలి. నిమ్మకాయలు ఈ కంప్లీట్‌గా మానేయడం మంచిది. వాకింగ్ మంచిది కాదు. ఉండాలి. సగం నువ్వుండలు రోజు కూరల్లో నువ్వుల B6 ఉంది. చాలా మంచిది. ఎముక నార్మల్‌లో ఉంచుకో. చూసాము. తగ్గిస్తుంది. ఓవరీస్ హెల్తీ. చూడండి స్ట్రెస్ అనేది దీనికి ప్రతిరోజు యోగా చేస్తూ ఉండడం వల్ల కొంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కొన్ని ఆసనాలు తలలో మనకి హార్మోన్స్, పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ ని కరెక్ట్ గా రిలీజ్ చేయడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. కొన్ని ఆసనాలు చూద్దాము. ఇక్కడ చూడండి, ధ్యానం చేస్తున్న బుద్ధుడి బొమ్మ ఇది. సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయాలలో కొంచెం ఎత్తైన ప్రాంతం మీద ఒక చెట్టు కింద కానీ, ఒక పెద్ద దిమ్మలాగా ఉన్న చోట కానీ, సూర్యుడికి ఎదురుగా అలా ఆ సమీప ప్రాంతాలలో, ఇక్కడ చూడండి సముద్రం దగ్గర చూపిస్తున్నారు. బుద్ధుడి బొమ్మలు మనకి ఎక్కడ చూసినా కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాము అంటే శరీరము ఎక్కువ శ్వాసని గమనిస్తూ ఉంటాం. గాలి తీసుకోవడం, గాలిని బయటకు వదలడం, గాలి తీసుకోవడం, గాలి కొంచెం సేపు లోపలే ఉండిపోయి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం, గాలి నెమ్మదిగా బయటకు వదలడం, వదిలిన తర్వాత గాలి తీసుకోకుండా కొంచెం సేపు ఆగిపోవడం,
ఇది మాత్రమే మన చర్య ఉంటుంది. కొన్నిసార్లు మనం గాలి తీసుకుంటూ ఛాతీ పైకి లేస్తూ ఉండడం, గాలి వదులుతూ ఛాతీ కిందకి దిగడం గమనిస్తూ ఉంటాం. గాలి తీసుకుంటూ ఊపిరితిత్తుల నిండుగా గాలి నిండడాన్ని, శ్వాస వదులుతూ ఊపిరితిత్తులు ఖాళీ అవటాన్ని, అలా శ్వాస రిలేటెడ్‌గా మన మనసు శ్వాసని, శరీరాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక 10 నిమిషాలు గాని, పావుగంట, 20 నిమిషాలు గాని మనం అట్లా ధ్యానంలో ఉన్నప్పుడు కొంచెం సేపు ధ్యానం చేసుకున్న తర్వాత చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఒక 1 అవర్ నిద్రపోయి లేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా. ఎందుకు అని అంత ప్రశాంతత వచ్చింది అంటే, ఆ 10 నిమిషాలు మనం వేరే విషయాలు ఆలోచించలేదు. చుట్టూ ఉన్న అనేక మనతో మనం ప్రశాంతంగా ఉండడం అనేది చాలా చాలా మంది కొంతమంది యోగా సమయం చేస్తూ ఉంటారు. లేదా ఎప్పుడన్నా కూర్చోవటం చూడండి. ధ్యానం చేయటం అనేది ఒక మంచి కాకుండా కొన్నిసార్లు ఎత్తైన ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొండ మీద ఎక్కినప్పుడు కానీ, లేదా ఒక సముద్రం దగ్గర సూర్యోదయం సమయంలో కానీ, అలా కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజు ఒకే ప్లేస్ లో కూర్చుని కూడా కొంచెం సేపు శ్వాసని గమనిస్తూ ఉండడం అనేది హార్మోన్స్ బ్యాలెన్సింగ్ కి ఉపయోగపడుతుంది. కొంతమంది పౌర్ణమి సమయంలో కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ఫుల్ మూన్ టైంలో మనం డాబా పైన కూర్చుని ఆ వెన్నెల సమయంలో ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ ఉండడం కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. యోగాకి సంబంధించి చూడండి, ఇక్కడ పతంజలి మహర్షి యోగాకి సంబంధించిన ఒక పుస్తకం రాశారు. పతంజలి యోగ సూత్రాలు అని ఉంటాయి. 196 దాకా సూత్రాలు. అంటే ఒక సింగిల్ లైన్ లో యోగా గురించి, యోగా ప్రాముఖ్యత, అది దేనికి ఉపయోగపడుతుంది, ఏ ఆసనాలు దేనికి ఉపయోగపడతాయి అనే విషయాలు ఆ పుస్తకంలో రాశారు. మీరు తెలుగులో ఉంటుంది, తీసుకోండి. యోగా సూత్రం ఉంటుంది, దాని అర్థము, దాని వివరణ అనేది మనకి పుస్తకంలో వివరంగా ఉంటుంది. అది ఒకసారి చదువుకోండి. స్వామి శివానంద గారు రెగ్యులర్ గా యోగా చేస్తూ 100 సంవత్సరాలకి పైగా జీవించి ఉన్నారు. ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఫోటో ఇది. 1896లో పుట్టారు. 19వ శతాబ్దం పూర్తిగా జీవించి ఉన్నారు. 2000 సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు 26 సంవత్సరాలు, 24 ప్లస్ అంతకుముందు 128 సంవత్సరాల వరకు ఉన్నాయి. తను యోగా నేర్పిస్తూ ఉన్నారు. ఎక్కువ సమయం యోగాల్లో గడుపుతూ ఉంటారు. ఆయన అన్ని సంవత్సరాలు ప్రశాంతంగా జీవించి ఉండడానికి, ఆయన లైఫ్ స్పాన్ అంత ఉంచుకోవడానికి కారణం ఒకటి, తనకి శారీరక శ్రమ బాగుంది, యోగా చేస్తూ ఉన్నారు. 2 మంచి ఆహారం తీసుకుని ఉన్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో జీవించి ఆలోచనతో ఉండడం వల్ల రిలాక్స్ గా ఉన్నారు అనుకుంటాను. ఫ్రెండ్స్, యోగా చేసే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఆర్గాన్స్ అన్ని ఆరోగ్యంగా ఉండడం వల్ల లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. నానమ్మల్ గారు 96 ఇయర్స్ ఎబోవ్, ఆవిడ అనేక యోగా కేంద్రాలు నడుపుతూ ఉన్నారు. ఈమె ఫోటోలు కూడా మీరు పేపర్లో చూసి ఉంటారు. రెగ్యులర్ గా యోగా చేస్తున్న యోగా గురువుల్లో తను ఒకరు. బికేఎస్ అయ్యంగార్ గారు, ఈయన కూడా 90 ఇయర్స్ ఎబోవ్ బతికారు. తన పేరు మీదే ఒక ప్రత్యేకంగా ఆసనాల రూపకల్పన, చాలా అంటే ఒక స్పెషలైజేషన్ లాగా కనిపిస్తుంది. అయ్యంగార్ యోగా అని తన పేరు మీదే ఒక అన్ని పర్ఫెక్ట్ గా చేసిన యోగాసనాలు మీరు పుస్తకాలు చాలా చోట్ల చూసుంటారు. బుక్ స్టాల్స్ లో అయ్యంగార్ యోగా అని ఇదే ఫొటోస్ తో ఉంటుంది పుస్తకం మొత్తం. ఈయన కూడా ఎక్కువ సంవత్సరాలు జీవించారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. తను కూడా యోగా కేంద్రాలు నడిపారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ మహిళల ఆరోగ్యము, యోగా ప్రాముఖ్యత ఏంటి, అలాగే పిల్లలు, జెంట్స్ ఎవరికైనా కూడా యోగా చాలా అవసరం. చూడండి, యోగాలో ఒకటి సూర్య నమస్కార ఆసనాస్. ఇది ఒక 12 స్టెప్స్ తో ఉంటుంది. మీరు మీ ఊర్లలో ఎక్కడ యోగా సెంటర్ ఉన్నా తప్పకుండా వెళ్ళండి.
తర్వాత ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫోన్‌లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అది ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని అది చూస్తూ యోగా చేసుకోండి. ఈ ఆసనాల వల్ల శరీరంలోని అన్ని భాగాలకి కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. కండరాలు, నరాలు సాగుదల అనేది ఉంటుంది. ఎముక ఆరోగ్యానికి మంచిది. అలాగే పొట్ట భాగంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా మనకి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. చేయగలిగిన వాళ్ళు చేసుకోండి. పొట్ట దగ్గర నొప్పి ఉన్న వాళ్ళు గాని, రీసెంట్‌గా సర్జరీస్ అయిన వాళ్ళు చేయకండి. చూడండి చైర్ సూర్య నమస్కారాసనాస్ ఇవి. ఇందాక చూపించిన సూర్య నమస్కారాలు చేయలేని వాళ్ళు కుర్చీలో కూర్చుని ఆసనాలు వేసుకోవచ్చు. కింద ఏవైతే చేసామో అవే కొంచెం తగ్గించి చైర్‌లో చేయించారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని వీటిల్లో కొన్ని స్టెప్స్ ఒక 5, 6 స్టెప్స్ అన్నా ట్రై చేయొచ్చేమో చూడండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. చైర్ సూర్య నమస్కారాసనాస్ ఇది కూడా చాలా ఎఫెక్టివ్ గానే ఉంటుంది. ప్రాణాయామ ధ్యానము తో పాటు ప్రాణాయామ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనం చేతులు ఉపయోగిస్తూ మనం యోగా చేసేటప్పుడు కూడా ప్రాణాయామ ఆటోమేటిక్ గా నడుస్తుంది. దీనికేమో మళ్ళీగా కావాలని కొంచెంసేపు ప్రాణాయామ చేస్తాం. నాసికా ముద్ర అంటారు. బొటన వేలితో కుడి ముక్కు రంధ్రం మూసి ఎడం వైపు నుంచి గాలి తీసుకుని అదే వైపు నుంచి బయటకు వదలడం ఒక 10 సార్లు చేయాలి. అలాగే కొంచెంసేపు చేసిన తర్వాత రెస్ట్ తీసుకుని ఎడమ ముక్కు రంధ్రం మూసి ఉంచి కుడివైపు నుంచి గాలి తీసుకుని అదే వైపు నుంచి గాలిని బయటకు వదలాలి. ఇది ఒక 10 సార్లు చేసిన తర్వాత మళ్ళీ చేయాలనిపిస్తే దీన్నే మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ప్రాణాయామ టెక్నిక్స్. మనం యోగా చేయాలనుకున్నప్పుడు ఫోన్లో కూడా ఇది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అనులోమ విలోమ, నాడి శుద్ధి ప్రాణాయామ, భ్రమరి, ఓంకార మొదలైన ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. కపాలభాతి ఉంటుంది, అది తలకి చాలా మంచిది. అయితే హై బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కపాలభాతి చేయకూడదు. శీతలి శీత్కారి ఆసనాస్ ప్రాణాయామం ఉంటుంది, అది కూడా బాడీ కూల్ అవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు చూడండి చేయటం వల్ల ఏమవుతుందంటే మనం గాలి బాగా ఎక్కువసేపు తీసుకుంటూ ఉంటాము. గాలి వెళ్ళే దారి అంతా కూడా ఏమవుతుందంటే ఏదన్నా బ్లాక్ ఉన్నా, ముక్కులు పూడిపోతూ ఉన్నా, లేదా ఎక్కువ తేమ ఏర్పడుతూ జలుబు చేసే లక్షణాలు ఉన్నా ఇవన్నీ కూడా ఏర్పడకుండా క్లీన్ అయిపోతూ ఉంటాయి. మనం చాలా అశ్రద్ధ చేసి కొన్నాళ్ళు డైట్ ఫాలో అవ్వకపోయినా, శ్రమ లేకపోయినా కొన్ని రోజులు అయ్యేసరికి ఏమవుతారు, వర్షాలు పడడం స్టార్ట్ అవగానే చాలా మందికి వర్షంలో తడవగానే జలుబు చేస్తుంది, తడవకపోయినా కూడా జలుబు వచ్చేస్తుంది అంటారు కదా. ఇవన్నీ వీళ్ళకి ఫిట్నెస్ లేకపోవడం వల్ల వస్తూ ఉంటాయి. మనం రెగ్యులర్ గా ప్రాణాయామ యోగా చేసే వాళ్ళకి వర్షాకాలం వచ్చినా కూడా, వర్షంలో తడిచినా కూడా జలుబు చేయదు. ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్ గా చేయాలి. గాలి వెళ్ళే దారి అంతా కూడా చాలా క్లీన్ గా హెల్తీగా ఉంటుంది. తర్వాత సైనస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, జలుబు తలనొప్పులు రావు రెగ్యులర్ గా ఇవి చేసే వాళ్ళకి. ఊపిరితిత్తుల్లో కూడా బాగా ఎన్లార్జ్ అవ్వడం, ఎక్కువ గాలిని తీసుకోవడం, గాలి ఎక్కువసేపు లోపలే ఉండడం, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రాణాయామ చేసే వాళ్ళకి తగ్గుతాయి. నాడి శుద్ధి కూడా చేసుకోండి, అనులోమ విలోమ చేయండి, భ్రమరి చేయండి, శీతలి శీత్కారి ఉంటుంది, ఇవన్నీ చేయండి. ఓంకార ప్రాణాయామ కూడా బాగుంటుంది. చూడండి నాడి శుద్ధి ప్రాణాయామ ఇక్కడ చేసే పద్ధతి ఉంది. ఒకవైపు నుంచి గాలి తీసుకుంటున్నారు, రెండో వైపు నుంచి గాలి బయటకు వదలాలి, రెండో వైపు నుంచి గాలి తీసుకోవాలి, మొదటి వైపు నుంచి బయటకు వదలాలి. ఎడం వైపు నుంచి గాలి తీసుకుని కుడివైపు నుంచి బయటకు వదలాలి, కుడివైపు నుంచి గాలి తీసుకుని ఎడం వైపు నుంచి బయటకు వదలాలి. నాడి శుద్ధి ప్రాణాయామ అంటారు. దీన్ని రిపీట్ చేస్తూ మనం 10-20 సార్లు వరకు చేసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. ఆల్వియోలై ఆక్సిజన్ బాగా గ్రహించుకుంటాయి. ఎప్పుడైతే శ్వాసక్రియ చక్కగా ఉంటుందో మనకి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది, రక్తం శుభ్రంగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ నిల్వలు చాలా క్లీన్ అవుట్ అయిపోతాయి అన్నమాట బయటికి, సరిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి బ్రీత్ ఎలా ఉంటుంది, మన శ్వాసలు ఎలా ఉంటాయి అంటే పుట్టిన పిల్లలు
చిన్నపిల్లప్పుడు నిమిషానికి 35-40 సార్లు దాకా శ్వాస తీసుకుంటూ ఉంటాం. కాస్త పెరిగే కొద్దీ ఆ శ్వాసలు తగ్గుతూ ఉంటాయి. కాస్త చిన్నపిల్లల్లో 20-30 సార్లు, ఇంకా పెద్దవాళ్ళు అయ్యేసరికి 12-20 సార్లు మనం శ్వాస తీసుకుంటాం. మనం స్టార్టింగ్ లో 35-40 దాకా ఉంది. పెద్దవాళ్ళు అయ్యేసరికి నిమిషానికి 12-20 శ్వాసలు. ఇక్కడ 20 కంటే ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, అది అనారోగ్యకరమైన పరిస్థితి. బాగా పచ్చళ్ళు తింటూ ఉన్నాం, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కొంచెం మెట్లెక్కుతుంటే ఇంకా ఎక్కువ రొప్పుతూ ఉంటారు. కొంతమంది నడుస్తూనే ఓవర్ వెయిట్ వల్ల నడుస్తూనే నిమిషానికి 25 సార్లు శ్వాస తీసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి మాకు ఆయాసం వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ మనకి హెల్తీగా ఏంటంటే ఈ 12-20 అన్నారు కదా, ఈ మధ్యలో 14-15 కానీ 16 కానీ అలా ఉంటే ఇంకా మనకి చాలా బెస్ట్ అన్నమాట. మనం ఎప్పుడైతే ప్రాణాయామ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి శ్వాసలు చాలా తక్కువ ఉంటాయి. నిమిషానికి 12 శ్వాసలే కూడా ఉంటాయి. కొన్నిసార్లు మనం శ్వాస ఆపేస్తాం, అంటే చాలా తక్కువ నడుస్తుంది. చక్రాసనం లాంటి కొన్ని ఆసనాలు వేస్తున్నప్పుడు హార్డ్ అనిపించినప్పుడు పైన శ్వాసలు తీసుకుంటూ ఉంటాం. ఆసనం నుంచి దింపిన తర్వాత చాలా డీప్ బ్రీతింగ్ ఉంటుంది. 8 నిమిషానికి 8 శ్వాసలే కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని రెగ్యులర్ గా యోగా చేస్తూ ఉంటే మనకి ఈ శ్వాసల్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడం అనేది ఉంటుంది. ప్లస్ మంచిగా ఆహారం తినే వాళ్ళకి కూడా శ్వాసలు నార్మల్ స్థితిలో ఉంటాయి. ఒక చెడు పదార్థాలు ఎక్కువ తినే వాళ్ళకి శ్వాసలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. చూడండి, వేరే జీవుల్లో శ్వాసలు ఎంత ఉన్నాయి అని చూద్దాము. ఒక చుంచెలిక చూసినట్లయితే అది 3 years బతుకుతుంది. నిమిషానికి 120 సార్లు శ్వాస తీసుకుంటుంది. రాబిట్ గాని పావురం గాని 8 సంవత్సరాలు బతుకుతాయి. నిమిషానికి 40 శ్వాసలు తీసుకుంటాయి. కుక్క, కోతి మొదలైనవి 15 సంవత్సరాలు బతుకుతాయి. 30 శ్వాసలు తీసుకుంటాయి. గొర్రె 25 సార్లు శ్వాస తీసుకుంటుంది. నిమిషానికి 25 సంవత్సరాలు బతుకుతుంది. హార్స్ 20 శ్వాసలు తీసుకుంటుంది. 40 సంవత్సరాల దాకా బతుకుతుంది. ఇక్కడ మనిషి ఇందాక అనుకున్నాం కదా, ఒక 15 యావరేజ్ 12-20 లోపు మధ్యలో ఉంటే మంచిది కదా. ఇక్కడ 15 అని ఉంది. నిమిషానికి ఒక 15 శ్వాసలు తీసుకుంటాం. 80 సంవత్సరాల దాకా లైఫ్ స్పాన్ ఉంది. ఈ ఏనుగు, తిమింగలం లాంటివి నిమిషానికి 12 శ్వాసలు తీసుకుంటే 120 సంవత్సరాలు బతుకుతాయి. సర్పెంట్ అనేది ఒక రకమైన పాము, అది 8 శ్వాసలు తీసుకుంటుంది, 130 సంవత్సరాలు బతుకుతుంది. తాబేలు నిమిషానికి 6 శ్వాసలు తీసుకుంటుంది, 150 సంవత్సరాలు బతుకుతుంది. టర్టైల్ అనే రకపు తాబేలు ఉంది, అది 4 శ్వాసలు తీసుకుంటుంది, 250 సంవత్సరాలుగా బతుకుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, యావరేజ్న ఎక్కువ శ్వాసలు తీసుకుంటున్న చుంచెలుక 120 శ్వాసలు తీసుకుంటుంది. నిమిషానికి 3 సంవత్సరాలే బతుకుతుంది. ఈ తాబేలు చూడండి, లాస్ట్ లో 4 శ్వాసలు తీసుకుంటుంది. నిమిషానికి 250 సంవత్సరాలు బతుకుతుంది. ఇక్కడ శ్వాసలకి లైఫ్ స్పాన్ కి కొంచెం రిలేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. తక్కువ శ్వాసలు తీసుకున్న జీవులు తొందరగా లైఫ్ స్పాన్ తక్కువగా ఉన్నాయి. ఎక్కువ శ్వాసలు తీసుకున్నది లైఫ్ స్పాన్ తక్కువగా ఉంది. శ్వాసలు తక్కువగా ఉంది, లైఫ్ స్పాన్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 15 శ్వాసల్ని మనం నిలబెట్టుకోవడం మంచిది. యోగా రెగ్యులర్ గా చేస్తూ 12 శ్వాసలు, యోగా చేసే సమయంలోనైనా 10-15 శ్వాసలే ఉంటాయి. ఇది మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ 80-100 ఇంతవరకు బాగుంటుంది. ఇప్పుడు ఇందాక స్వామి శివానంద గారు 120 సంవత్సరాల పైన బతుకుతున్నారని చెప్పాం కదా, తన శ్వాసలు కూడా ఇంతే నార్మల్ గా ఉండి ఉంటాయి. అయితే ఈ శ్వాసలు ఒక్కటే నార్మల్ గా ఉంచుకోవటం అనేది జరగాలి అంటే మనం ఆహార నియమాలు పాటించాలి, శారీరక శ్రమ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటేనే ఉంటుంది. నా శ్వాస ఇప్పుడు 15 అని నేను అనుకుని, నాది 15 అనుకుంటే అది ఉండదు. నేను జ్యూస్ తాగి, ఫ్రూట్స్ తిని, సరిపోయిన మంచినీళ్ళు తాగి, యోగా చేసి ఇవన్నీ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనం డైట్ షీట్ ఫాలో అయితే నా శ్వాసలు ఎంత అనేది మనం మర్చిపోవచ్చు. అది ప్రశాంతంగా, అది క్రమంగానే ఉంటుంది. భ్రమరీ ప్రాణాయామ చూడండి, ప్రాణాయామాలు ఇది ఒక రకం ఉంది.
చెవులు మూసి ఉంచి ఇక్కడ చూడండి ఓన్లీ చెవులు మాత్రమే మూసి ఉంచారు. చేతులతో కళ్ళ మీద కూడా లైట్‌గా ఇట్లా మనం కప్పులాగా ఉంచుకొని మకార శబ్దాన్ని వీలైనంత ఎక్కువ సేపు అంటూ ఉండాలి. అనే ముందు గాలి తీసుకొని తుమ్మెద జుంకారంలాగా అలా శబ్దం వస్తూ ఉంటే అది మనకి కాన్సంట్రేషన్ పెరగడానికి, నిద్ర లేని వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నిద్ర పట్టని వాళ్ళు ఈవినింగ్ టైం చేసేటప్పుడు భ్రమరి ప్రాణాయామ చేసుకోవచ్చు. బీపీ నార్మల్ కావడానికి, స్ట్రెస్ తగ్గడానికి, నిద్ర పట్టడానికి, సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఉపయోగం. అలాగే టెన్షన్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్‌లో నొప్పి, కన్ను నొప్పి గాని ఇలా అన్నిటికి కూడా మనకి భ్రమరి ప్రాణాయామ ఉపయోగపడుతుంది. ఇది కూడా చేయండి యోగా చేసేటప్పుడు. యోగాసనాస్ చూడండి ఎన్ని కేటగిరీస్‌గా ఉంటాయి అనేది. మనకి ఒకటి సిట్టింగ్ ఆసనాస్, స్టాండింగ్ ఆసనాస్, సుపైనాసనాస్, ప్రోనాసనాస్. ఇట్లా 4 రకాల ఆసనాలు ఉంటాయి. మనం ఫస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి స్టాండింగ్ ఆసనాస్ ముందు చేసేసి కూర్చొని సిట్టింగ్ ఆసనాస్ మొదలు పెడతాం. అట్లా ఏది ముందు వెనకైనా చేసుకోవచ్చు. ఈ రెండిట్లో సిట్టింగ్, స్టాండింగ్ అనేది. ఎందుకంటే ఫస్ట్ నుంచొని వార్మప్ చేసేసుకొని సూర్య నమస్కారాలు చేసి కొన్ని స్టాండింగ్ ఆసనాస్ చేసి మనం కూర్చుని దానికి వెళ్ళొచ్చు. ఒక్కొక్క కేటగిరీలో మనం ఒక 2 ఆసనాలు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఒక 2 సిట్టింగ్ ఆసనాస్, 2 స్టాండింగ్, 2 సుపైనాసనాస్, 2 ప్రోనాసనాస్. అప్పుడు మనకు ఒక 8 ఆసనాలు వస్తాయి. ఇది ఒక పద్ధతి, నేర్చుకునే పద్ధతి. లేదు అంటే ఒక్కొక్క కేటగిరీలో 4 ఆసనాలు నేర్చుకుందాం. అప్పుడు కూడా మనకి 4 4 16 ఆసనాలు వచ్చుంటాయి. ఇట్లా కాకుండా కొంత నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో మనం ఇంకా ఎక్కువ ఆసనాలు కూడా నేర్చుకొని కొన్ని ఒక రోజు చేస్తూ ఉండొచ్చు. ఒకరోజు స్టాండింగ్ సుపైనాసనాస్ చేసుకోవచ్చు. ఒకరోజు సిట్టింగ్ ఆసనాస్, ప్రోనాసనాస్ మన ఇష్టం అన్నమాట. ఆ విధంగానైనా చేయొచ్చు. సిట్టింగ్ ఆసనాస్, పద్మాసన్. ఇది బ్యాక్ బోన్ కి మంచిది. పీరియడ్ టైంలో పెయిన్ వస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగం. పెల్విక్ ఆర్గాన్స్ కి, అబ్డామిన్ కి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పద్మాసనం వేసేటప్పుడు 2 కాళ్ళు పొజిషన్ లో ఉంచడం కష్టంగా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒక కాలుని పొజిషన్ లో ఉంచి కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత నెమ్మదిగా రెండో కాలుని కూడా ట్రై చేయటం మంచిది. బటర్ఫ్లై ఆసన్ ఇది కూడా లేడీస్ కి చాలా మంచిది. ఫ్లెక్సిబిలిటీ, పెల్విస్ భాగంలో ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. లోయర్ బాడీ కి ఉపయోగం, డైజెషన్ కి మంచిది, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. శశాంకాసన్ ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు. అంటే వజ్రాసన్ కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు. శశాంకాసనం ఏంటంటే వజ్రాసనంలో కూర్చొని నెమ్మదిగా ముందుకు వంగి నుదురు నేల కానిస్తాం. మిగిలిన వాళ్ళు మోకాళ్ళ నొప్పి లేని వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఇది చూడండి, బ్రీతింగ్ గమనించాలి. టెన్షన్ తగ్గుతుంది. మజిల్ టెన్షన్స్, మెడ భాగంలో ఉన్న కండరాల నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ కి రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే తలకి కూడా రక్త ప్రసరణ పెరగడానికి ఉపయోగపడుతుంది. పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే గర్భసంచి భాగాలకి కూడా ఉపయోగకరమైనది. కాలి కండరాలకి, చేతి కండరాలకి కూడా చాలా మంచిది. శశాంకాసన్ అంటారు. కొంచెం సేపు ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావాలి. అలాగే మళ్ళీ మనం రెండోసారి కూడా దీన్ని ప్రయత్నించవచ్చు. ఆసనంలో ఎంతసేపు ఉండాలనేది మీరు చేసేటప్పుడు అర్థమవుతుంది. 10 సెకండ్లు కొత్తగా చేసేవాళ్ళు, తర్వాత కాస్త అలవాటైన వాళ్ళు 20 సెకండ్లు ఉండొచ్చు, హాఫ్ మినిట్ వరకు కూడా ఉండవచ్చు. ఇంకా కాస్త చాలా ఫ్రీ అయిన వాళ్ళు 1 మినిట్ ఆసనంలో ఉండొచ్చు. ఆసనం నుంచి తీసేసి మళ్ళీ రెండోసారి వేసుకోవచ్చు. అలా 2 సార్లు చేస్తే మంచిది. పశ్చిమోత్తానాసన్ కండరాలకి మంచిది. అలాగే పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే పీరియడ్స్ టైంలో కాకుండా మిగిలిన 20 డేస్ 25 డేస్ మనం చేసుకుంటూ ఉంటే మంచిది. పీరియడ్స్ టైంలో చేయొద్దు. ఫస్ట్ చేసే వాళ్ళకి పోస్చర్ రాదు.
కుదిరినంత వరకే ట్రై చేయండి. నిదానంగా తల కాళ్ళకి కానించడానికి ప్రయత్నించాలి. కాలి కండరాలకి, చేతి కండరాలకి మంచిది. పొట్ట, వీపు భాగానికి మంచిది. చూడండి, ఒక 2, 3 ఆసనాలే చూపిస్తున్నాను. మీరు ఇంకా యోగా పుస్తకం ఒకటి కొనుక్కోండి. అందులో ఆసనం చేసే పద్ధతి బొమ్మ ఉంటుంది, పద్ధతి రాసి ఉంటుంది, లాభాలు ఎవరు చేయకూడదు అనేది వివరంగా రాసి ఉంటాయి. అది చూస్తూ మీరు ఇంకా నాలెడ్జ్ పెంచుకోండి. స్టాండింగ్ ఆసనాస్ దగ్గరికి వచ్చేసరికి వృక్షాసన్ బాగుంటుంది. బ్యాలెన్సింగ్ ఆసనాస్ అన్ని కూడా బీపీ నార్మల్ అవ్వడానికి ఉపయోగపడతాయి. కాలుని సగానికి మడిచి మోకాలు పై భాగంలో కాలుకి ఆనించి సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులు పైకి చాపి కలిపి ఉంచాలి. ఇది కాలి కండరాలకి మంచిది, చేతి కండరాలకి మంచిది, తొడ భాగానికి, తుంటి భాగానికి మంచిది. పోస్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిది. కళ్ళు తెరిచి ఉంచాలి. స్టాండింగ్ ఆసనం, బ్యాలెన్సింగ్ ఆసనాస్ లో కళ్ళు తెరిచి ఉంచాలి. గరుడాసన్, ఇది కూడా సేమ్ ఇందాక ఆసనం లాగానే ఉపయోగాలు ఉంటాయి. స్ట్రెస్ తగ్గడానికి, ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి, కాలి కండరాలకి మంచిది, సయాటికా ఉన్న వాళ్ళకి మంచిది, కాలి కండరాలకు స్ట్రెంథెన్ గా ఉపయోగపడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఫ్రెండ్స్, గరుడాసన్ అంటారు. ఇది కూడా మీరు ఫోన్లో చూసేటప్పుడు చేసే పద్ధతి చూస్తూ ట్రై చేయండి. దగ్గరలో యోగా కేంద్రానికి వెళ్ళైనా ప్రాక్టీస్ చేయండి. త్రికోణాసన్, కాళ్ళని ఎడంగా ఉంచి చేతుల్ని ఒకవైపుకి డౌన్ చేసి పట్టుకోవడం. ఇది చాలా ఉపయోగకరమైనది. మహిళలకి కానీ ఎవరికైనా చాలా ఉపయోగకరమైన, ప్రతి ఆసనం ఉపయోగకరమైనదే. ఇది ఏంటంటే మనం సైడ్కి బెండ్ అవ్వటం వల్ల వంగిన వైపు, ఇప్పుడు ఒక కుడి చేతి వైపు వంగామనుకోండి, లివర్ భాగానికి అటు సైడ్ ఉన్న అన్ని అవయవాలు నొక్కుని ఉంటాయి. కుడివైపు భాగంలో ఉన్న ఓవరి, పెద్ద పేగు అన్ని ఒక ప్రెస్ అవుతాయి. అలాగే రెండో వైపు ఉన్న కండరాలు సాగుదల కనిపిస్తుంది. నొక్కునే ఉండే వైపుకి ఉపయోగం ఉంటుంది. అలాగే నొక్కుకోని వైపు కూడా కండరాల సాగుదల, అటువైపు కూడా 2 వైపులా మనకి యూజెస్ ఉంటాయి. ట్రై చేయండి. తర్వాత రెండో వైపు ట్రై చేయాలి. గర్భసంచికి మంచిది, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి మంచిది, బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఉపయోగపడతాయి. అలాగే కాళ్ళు, తుంటి భాగము, బ్యాక్, షోల్డర్స్, చెస్ట్ భాగంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, త్రికోణాసనం చాలా ఉపయోగం. తర్వాత పరివృత త్రికోణాసనం అని ఉంటుంది, ఆపోజిట్ సైడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ పశ్చిమోత్తానాసనం, ముందుకు వంగి చేతులతో పాదాలు పట్టుకోవడం లేదా నేలకి చేతులు ఆనించడం చేయాలి. ఇది డైజెస్టివ్ ఆర్గాన్స్ ని మసాజ్ చేసినట్టు, చాలా ముందుకి వంగుతాం కదా, పొట్టంతట్లా నొక్కుని ఉంటుంది కదా, ఇది మనం ప్రతిరోజు చేసుకోవటం మంచిది. ముందుకు వంగి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మార్నింగ్ టైం చేస్తే మంచిది, లేదంటే ఈవినింగ్ టైం చేసుకోవచ్చు. ఎప్పుడైనా కొంతమందికి ఉదయం సాయంత్రం కుదిరిన వాళ్ళు ఎవరైనా కూడా 11 to 12 చేసుకోవచ్చు. ఉదయం పూట 11, 12 మధ్యలో కూడా మనం యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది కూడా కాన్స్టిపేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది, వెన్నెముకకి మంచిది. అలాగే బ్రెయిన్ కి రక్త ప్రసరణ పెరగడానికి ఉపయోగపడుతుంది, ఏకాగ్రత పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నాసల్ అండ్ థ్రోట్ డిసీజెస్ రాకుండా ఉపయోగపడుతుంది. పాదహస్తాసన, చేతులతో పాదాలు పట్టుకోవడం, ఇది కూడా మనం రెగ్యులర్ గా చేసుకోవచ్చు. సుపైన ఆసనాస్, పడుకుని చేసే ఆసనాలలో మనకి ఇక్కడ పవనముక్తాసనము. ఫ్రెండ్స్, ఇందాక ఇది కూడా పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, పెల్విక్ ఆర్గాన్స్ కి, మజిల్స్ కి మంచిది. ఇందాక చూడండి, మనం ఎముకలు కండరాల వ్యవస్థ చూసారా, ఈ యోగాసనాలన్నీ కూడా ఆ స్మూత్ మజిల్ కి, స్కెలిటల్ మజిల్ కి, హార్ట్ మజిల్ కి, ఈ 3 రకాల కండరాలకి వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా మనకి యోగా నుంచి కాపాడుతుంది. యోగా చేయటం వల్ల ప్రాబ్లమ్స్ రావు, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. యోగా అనేది ఇప్పుడు ఒక థెరపీ, ఒక చికిత్స లాగా ఒక ట్రీట్మెంట్ అన్నమాట. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంకి మనకి ఏ ఆసనాలు ఉపయోగపడతాయి అనేది మనం చెక్ చేసుకుని అవి ట్రై చేయాలి. ఇప్పుడు యోగా ఫర్ హెడేక్,
యోగా ఫర్ సైనస్ ప్రాబ్లం, ఇట్లా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఫోన్లో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు అది సెర్చ్ చేసి చూడండి. యోగా ఫర్ నీ పెయిన్, యోగా ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనండి, యోగా ఫర్ బీపీ అనండి, యోగా ఫర్ డయాబెటీస్, యోగా ఫర్ థైరాయిడ్ ప్రాబ్లం, ఇట్లా రిలేటెడ్గా మనం ఏది సెర్చ్ చేసినా కూడా మనకి అంతా ఉంటుంది. అది ఫోన్ చూసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పవనముక్తాసన్ పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఫస్ట్ ఒక కాలు ట్రై చేసి దింపిన తర్వాత మళ్ళీ రెండవ కాలు ట్రై చేయాలి. తర్వాత 2 కాళ్ళు కూడా ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. మనం నీళ్లు మంచిగా తాగుతూ, జ్యూస్ తాగుతూ, ఫ్రూట్స్ తింటూ రోజు ఒక అరగంట నుంచి గంట సేపు యోగా చేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిది. చాలా మంది లెక్చరర్ జాబ్ కానీ, కూర్చుని జాబ్స్ కానీ, శారీరక శ్రమ లేని జాబ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. విడిగా వెళ్ళి మళ్ళీ పని చేయండి అంటే చేయలేని వాళ్ళు ఉంటారు. అదే కొంచెంసేపు యోగా చేసుకోమంటే చాలా ఇంట్రెస్ట్ గా యోగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది తప్పకుండా మిస్ అవ్వకుండా యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. చక్రాసన్ ఇది చాలా ఉపయోగకరమైనది మహిళలకి, చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కొత్తగా చేసే వాళ్ళకి అంత ఫ్లెక్సిబుల్ గా పైకి లేవడం అనేది కుదరదు. అలాంటప్పుడు కుదిరినంత చేసుకుని డౌన్ చేసుకోవాలి. అలా మనం వారం నుంచి 10 రోజుల పాటు రెగ్యులర్ గా చేస్తూ ఫ్రూట్స్ తింటూ యోగా చేస్తే ఆసనం మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. జంక్ ఫుడ్ కానీ ఎక్కువ బాయిల్ ఫుడ్స్ తినేస్తూ యోగా చేస్తే ఆసనం మనకి ఎన్ని రోజులైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోలేము. కాబట్టి ఒక పూట ఫ్రూట్స్ తీసుకోవడం, 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగుతూ యోగా చేస్తే ఆసనంలో పర్ఫెక్ట్నెస్ అనేది మనకు వారం నుంచి 10 రోజుల్లో కనిపిస్తుంది. చూడండి, చక్రాసనాల ఉపయోగాల దగ్గరికి వచ్చేసరికి చేతి కండరాలు, కాలి కండరాలకి మంచిది, వెన్నుముక భాగానికి మంచిది, అలాగే పొట్టకి మంచిది, తొడ భాగాలకి మంచిది, బాడీ ఓవరాల్ గా మొత్తంకి ఉపయోగపడే ఆసనం ఇది. భుజాలకి మంచిది ఫ్రెండ్స్. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఎడ్రినల్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆసనము రీసెంట్ గా సర్జరీస్ అయిన వాళ్ళు చేయొద్దు. యోగా సిజేరియన్ అయిన 6 నెలల తర్వాత నుంచి కూడా యోగా చేసుకోవచ్చు. 3 నెలలు దాటిన తర్వాత మైక్రో యోగా చేయొచ్చు. 6 నెలలు దాటితే కొన్ని ఆసనాలు చేసుకోవచ్చు. అప్పటికి ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే అడ్వాన్స్డ్ ఆసనాస్ చేయకుండా కుదిరినంత వరకు చేయండి. సర్వాంగాసన్ అంటే అన్ని పార్ట్స్ కి ఇది ఉపయోగకరం. శీర్షాసనంలో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా మనకు సర్వాంగాసనంలో ఉంటాయి. శీర్షాసనం చేయటం అందరికీ కుదరదు. సర్వాంగాసనం ట్రై చేస్తే మనకి చాలా మంది నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది గుండెకి మంచిది, అలాగే తలకి రక్త ప్రసరణ, జీర్ణ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, కండరా అలాగే వాళ్ళకి కానీ కూడా సర్వాంగాసనం. మొదట గోడకి ఫ్రీగా వస్తుంది, తర్వాత నిదానంగా అలాంటి సమయంలో చేసి హలాసన్. సర్వాంగాసనం చేసిన తర్వాత కాళ్ళు ముందుకి దింపేసుకోవచ్చు, లేదా నెమ్మదిగా కాళ్ళు వెనక్కి హలాసనలోకి వెళ్ళి కొంచెం సేపు ఉండి నెమ్మదిగా దిగటం అనేది ఆసనం నుంచి బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇది హలాసన్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కి మంచిది, బ్యాక్ పెయిన్ తగ్గడానికి, స్ట్రెస్ తగ్గడానికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది, అలాగే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, తర్వాత థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ పెరగడానికి ఉపయోగపడుతుంది, తలకి రక్త ప్రసరణ పెరగడానికి, అలాగే మెనోపాజ్ టైంలో కూడా మహిళలకి ఇది ఉపయోగకరమైనది. హలాసన్ ఇది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు చేయలేరు. సర్వాంగాసన్ వేయగలిగిన వాళ్ళు కూడా హలాసన్ కాళ్ళు కిందకి రాకుండా సగానికి వస్తాయి. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు పూర్తిగా దింపగలుగుతారు.
కొన్ని ఆసనాలు కొన్ని పార్ట్స్‌కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అన్నీ ప్రతిరోజు చేయలేని వాళ్ళు రోజుకి ఒక 10 ఆసనాలు చొప్పున డివైడ్ చేసుకునైనా గూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రోనాసనాస్ బోర్లా తిరిగి పడుకొని చేసే ఆసనాలు. ఇది కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైనవి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ముందుకు వంగే ఆసనాలు వేయకూడదు. కానీ ఇక్కడ వెన్నుముక వెనక్కి వంచేయి ఉపయోగకరంగా ఉంటాయి. భుజంగాసనం చేతుల మీద బరువు ఉంచుతూ నెమ్మదిగా పైకి లేపి అట్లా వెన్ను భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పిని ఇష్టంగా భరిస్తూ ఉండాలి. థైరాయిడ్ గ్రంథికి కూడా మంచిది. ఇది చూడండి భుజాలకి మంచిది, వెన్ను భాగానికి మంచిది, పొట్ట భాగానికి ఉపయోగకరమైనది. అలాగే వెన్నుముక ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి, బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళకి కూడా భుజంగాసన ఉపయోగం. అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి కూడా భుజంగాసన ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ బరువు తగ్గడానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఎంతసేపు ఉండాలంటే 10 నుంచి 30 సెకండ్లు ఉండండి, లేదా 1 మినిట్ ఉండండి. ఉండగలిగినంత సేపు ఉండి నెమ్మదిగా దింపేసి శ్వాసని గమనిస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాసలు వస్తూ ఉంటాయి. అప్పుడు నిమిషానికి మనకి శ్వాసలు తక్కువ ఉంటాయి. మనం యోగా గంట చేసినా కూడా రోజంతా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. శ్వాసల్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. యోగా చేసేసి మళ్ళీ ఎక్కువ అంటే పచ్చళ్ళు తినడం, ఉడికిన పదార్థాలు ఎక్కువ తినటం కూడా చేయకూడదు. యోగా చేసాం కదా అన్ని తినొచ్చు అని కాదు. డైట్ షీట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ధనురాసన్ చూడండి, ఇది అడ్వాన్స్డ్ ధనురాసన్. ఇది కొంచెం బాగా వచ్చిన వాళ్ళు ముందు నుంచి చేతులతో పాదాలు పట్టుకుని ఉన్నారు. ఇలా సైడ్ నుంచి కూడా కాళ్ళని పట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చెస్ట్ కి షోల్డర్స్ కి ఉపయోగం, పొట్ట భాగానికి ఉపయోగం. చక్రాసనంలో ఉండే అన్ని ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. సయాటికా ఉన్న వాళ్ళకి ఉపయోగం, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్టిఫ్నెస్, లోయర్ బ్యాక్ లో ఉన్న ఇబ్బందిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. షోల్డర్స్ కి, ఆర్మ్స్ కి, చేతులకి, భుజాలకి మంచిది. పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది. గర్భసంచి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయొచ్చు. అయితే పొట్ట నొప్పిగా ఉన్నట్లయితే చేయకండి. ఇబ్బంది అనిపిస్తే ముందే దింపాలి. ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు వేయొద్దు. పీరియడ్స్ టైంలో యోగా చేయొద్దు. పీరియడ్స్ టైంలో కూడా చెయ్యాలి అంటే మైక్రో యోగా చేసుకోవచ్చు. సరళ ప్రాణాయామం, ఫోర్స్ గా చేయకుండా నాడి శుద్ధి లాంటివి కూడా చేసుకోవచ్చు. ఏకపాద శలభాసన్, చేతుల్ని తొడ కింద ఉంచి ఒక కాలుని పైకి లేపడం, డౌన్ చేశాక రెండవ కాలు పైకి లేపడం, వీలైతే 2 కాళ్ళను వెనక నుంచి పైకి లేపడం. సీటు భాగంలో బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడతాయి. పీరియడ్స్ రెగ్యులర్ గా రాని వాళ్ళు చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఉపయోగం, వెన్ను భాగంలో ఉపయోగాలకి, శరీరంలో కాలుకి సంబంధించినవి బ్యాక్ భాగాలన్నిటికీ వచ్చిన ఇబ్బందులు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. టూ లెగ్స్ ఒకసారి పైకి లేపినప్పుడు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ట్రై చేయండి. యోగా అయిపోయిన తర్వాత ఎండింగ్ లో విశ్రాంతి ఆసన్ లేదా శవాసన్ అంటారు. ఒక 5-10 నిమిషాల సేపు పాదాలు చేతులు తేలికగా వదిలేసి శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఇది బీపీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. నిద్ర లేనితనాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శరీరం అంతా చాలా ఒక గంట సేపు కష్టపడతాం కదా యోగా చేసి, ఈ 5-10 నిమిషాల విశ్రాంతి ఆసనంలో శరీరం మీద అలసట మొత్తం తగ్గిపోతుంది. మార్నింగ్ 5 to 6 క్లాసు చాలా బాగుంటుంది. ఉదయం పూట యోగా బాగుంటుంది. లేదు 5 to 6 కుదరని వాళ్ళు 5:30 to 6:30 చేసుకోండి, లేదా 6 to 7 చేయండి. ఉదయం పూట ఆ 2-3 సమయాల్లో మనం యోగా చేసుకోవచ్చు. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం పూట 5 to 6 కానీ 4:30 to 5:30 కానీ యోగా చేసుకోవచ్చు. ఇంకా ఉదయం సాయంత్రం కుదరని వాళ్ళు ఎవరైనా, ఆ రోజు కుదరని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే టిఫిన్ చేసిన తర్వాత ఒక 2 గంటల గ్యాప్ తో 11-12 ఆ సమయంలో కూడా మనం యోగా చేసుకోవచ్చు. అందరూ యోగా చేయండి, డైట్ షీట్ ఫాలో అవ్వండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మరి మేడం ఈరోజు మనకి చాలా అద్భుతంగా రకరకాల యోగాసనాల గురించి అన్నీ కూడా చెప్పారు కదా. మరి ఇవన్నీ చక్కగా చేసుకుని మనం మంచి ఓకేనండి. అతి కొద్ది కొంచెం బాగుంటుంది అని చెప్పి పాయింట్స్ ఏమన్నా ఉంటే మనం సో మార్నింగ్ హనీ వాడద్దండి అందులో. ఒక్క నెల రోజు ఎంత కావాలంటే అంత అంటే కాకర ఇది కొలత చూడండి. అయినా కూడా మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి.